హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఫ్యూచర్ మొత్తం రియల్ ఎస్టేటే అంటూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు నవేడేస్. అందుకే రియల్టర్లు చాలా బాగా సెటిల్ అయిపోయారు. భూమిని నమ్ముకుంటే ఎప్పుడు కూడా అప్పుల పాలు అవ్వరు అంటూ ఉంటారు. సో అందుకనే భూమి మీద పెట్టుబడి పెడితే అది మన సొంతం అవుతుంది అంటూ ఉంటారు. బట్ ఈరోజు నాతో పాటు ఒక ఇద్దరు గెస్టులు ఉన్నారండి. వీళ్ళిద్దరి గురించి తెలుసుకుంటే మనం ఎక్కడున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏ వేలో వెళ్తున్నాం అని ఖచ్చితంగా తప్పకుండా క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. దట్టు వాళ్ళు ఒక కమర్షియల్ వేలో వెళుతూ కూడా సోషల్ సర్వీస్లో మాత్రం ముందంజలో ఉన్నారనే చెప్పాలి. సో రైట్ నాతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు, అలాగే నాగలక్ష్మి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి సుమన్ టీవీ ఆడియన్స్కి తెలియజేసే ప్రయత్నం కూడా చేసేద్దాం. సో నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మ. నమస్తే నాగలక్ష్మి మ్యామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. యా, సో ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ కూడా ఏంటంటే మనం ఎంత సంపాదించుకుంటే అంత మనకు మంచిది అని ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి అది ఏజ్ డిఫరెన్సియేషన్ కూడా లేదు. బట్ ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రొఫెషన్స్తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రావాలని ఆసక్తి చూపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దానికి సిగ్నేచర్ అనగానే హ్యాష్ట్యాగ్ నాకు నాగలక్ష్మి గారు గుర్తొస్తుంటారు. ఎందుకంటే మీ గురించి నాకు సార్ చెప్తున్నప్పుడు ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అసలు అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని విన్నాను. బట్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా, మిమ్మల్ని ఇండియన్ రిటర్న్ అనాలా, దుబాయ్ రిటర్న్ అనాలా అర్థం కావట్లేదు. ఏమనాలి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వారంలో 3 రోజులు ఇక్కడ ఉన్నారు, 3 రోజులు దుబాయ్లో ఉంటున్నారు. ఇండియానే ఒక రోజు ఎక్కువ ఉంటున్నాయి. ఒక రోజు ఎక్కువ ఉంటున్నారా? ఓకే. అండ్ మీ రికార్డ్స్ వింటే మాత్రం నిజంగా షాక్ అయిపోయాను. యాక్చువల్లీ 45 డేస్లో 100 CR బిజినెస్ చేశారని విన్నాను యాక్చువల్లీ. సో ఇది ఎలా సాధ్యమైంది ఫస్ట్ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ప్రమోటర్ అండి. ప్రాపర్టీ మానిటరింగ్ సర్వీసెస్కి డైరెక్టర్ని, దుబాయ్ ప్రాపర్టీస్కి రోల్ మోడల్ని. ట్రస్ట్ అనేది ఇచ్చాను, నమ్మకంతోనే బిజినెస్ చేశాను అంతే. ఓకే. వితౌట్ పబ్లిసిటీ నా స్టేటస్లో నా దుబాయ్ జర్నీని షేర్ చేస్తేనే ఒకే రోజు 10 మంది టోకెన్స్ కట్టారు. ఓ, ఎందుకంటే నమ్మకం కావాలి. యుఎస్ క్లయింట్స్ అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి, బట్ వాళ్ళకి అక్కడ కరెక్ట్ అయిన లింక్ అనేది లేదనమాట. ఆ ట్రస్ట్ నా మీద ఉండడం వల్ల అడ్జస్టింగ్ కస్టమర్లే మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు అంటే దట్ ఈజ్ అవర్ గుడ్ విల్ ఓన్లీ. సూపర్. వాళ్ళు ఒక్కసారి మనతో కనెక్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే రెగ్యులర్గా లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతాను. వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ కానీ వాళ్ళతో చేసే జర్నీ కానీ. కమింగ్ టు శ్రీనివాస్ గారు, డాక్టరేట్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నారు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది మేడం. యాక్చువల్గా నేను ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి, మారుమూల గ్రామం నుంచి వచ్చాను నేను. తర్వాత మా బాబు పుట్టక ముందే డాక్టర్ చేయాలనే కోరికతో ఉంది మా మిస్సెస్. తర్వాత అనుకోకుండా డాక్టర్ చేశాం. మా బాబు డాక్టర్ నిఖిల్ కుమార్ రెడ్డి, ప్రజెంట్ కేర్ హాస్పిటల్ కన్సల్టెంట్ చేస్తున్నాడు. రీసెంట్ మ్యారేజ్ చేసాం. మా కొడుకు MS జనరల్ సర్జరీ చదువుతుంది ప్రజెంట్. హైదరాబాద్లో సెట్ అయినాము. పేద ప్రజలకి అతి తక్కువ ఖర్చు వైద్యం చేయాలనే కాన్సెప్ట్తో మీద దిగాం మేడం. ఎందుకంటే మా బాబు క్యారింగ్ ఉన్నప్పుడు నాకు చిన్న ఒక యాక్సిడెంట్ అయి ఉంటే అప్పుడు మా మిస్సెస్ పడ్డటువంటి ఇబ్బందికి బాబు పుట్టినా పాప పుట్టినా ఖచ్చితంగా హాస్పిటల్ కట్ట డాక్టర్ చేయాలనే కాన్సెప్ట్తో వచ్చాం మేడం. అది ఇప్పుడు మేము సార్థకం చేసుకున్నాం, నడుస్తున్నాం. నేను నేషనల్ ఫార్మా బోర్డు మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ కూడా చేశానండి. HIV ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇండియాకి మొదటిసారి లాంచ్ నేనే చేశానండి. సో ఆ విధంగా నేను మెడికల్ ఫీల్డ్కి ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అట్ ద సేమ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాం. ప్రకాశం ఢిల్లీలో ఒక ఓన్ ల్యాండ్ ఉంది, నా ల్యాండ్లో ఫార్మింగ్ చేస్తున్నాం మేడం. ఇది ప్రజెంట్ నా సిచ్యువేషన్. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాం. అండ్ ఇంకొకటి నాగలక్ష్మి మ్యామ్, ఇప్పుడు నేను ఎక్కడైనా చాలా సందర్భాల్లో విన్నాను, ఒక మంచి ప్లేస్లో ఒక 70 ఎకరాలు 80 ఎకరాలు తీసుకుని మంచిగా ఓపెన్ ప్లాట్స్ విన్నాను, విల్లాస్ విన్నాను, అవి సేల్ చేస్తుంటారు. బట్ చాలా కొత్తగా ఇప్పుడు సార్ ఒక మంచి ప్రయత్నంతో ఒక ముందడుగు వేశారనుకోవచ్చు. హాస్పిటల్ డిజైన్ చేయడం ఏంటండి? ఈ 70 ఎకరాలు తీసుకుని హాస్పిటాలిటీ అనేది డెవలప్ చేయాలి అనే ప్రాసెస్ ఏ విధంగా వచ్చింది? అండ్ మీరు కూడా కొలాబరేట్ అయ్యి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ మా. గ్లోబల్ హెల్త్ టూరిజం అని సర్వీస్ మోడ్లోనే హాస్పిటల్ నిర్మించాలన్న ప్యాషన్తో తీసుకున్న ల్యాండ్ అది. దాంట్లో మేము 2 acres 1 ఎకరాలో 2 లక్షల SFT కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే. 5 floors. ఎక్కడా లేనన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అన్న గోల్
వీటన్నిటితో పాటు ఒక 100 మంది డాక్టర్స్ కూడా జాబ్ ఇవ్వాలని మా వెంచర్లో హాస్పిటల్ నియరు క్లాటింగ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డాక్టర్గా జాబ్ ఉంటుంది అండ్ 5 years వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఉంటుంది. ఓకే. సరౌండింగ్ మొత్తము కూడా ఎవరు బెస్ట్ ఇన్వెస్టర్స్ వచ్చినా వాళ్ళకి రెగ్యులర్గా హాస్పిటాలిటీ అంతా కూడా అక్కడ సౌకర్యంగా ఉంటుంది. అండ్ మనకి మెట్రో నియర్ ఉంది. లొకేషన్ హైలైట్స్ అయితే అసలు అమేజ్ అండి. ఇది వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్ లెక్క ఉంటుంది, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే. వచ్చే పేషెంట్స్ ఎవరైనా సరే ఒక గవర్నమెంట్కి ఆ హాస్పిటల్కి వెళ్ళిన ఎక్స్పెన్సివ్ ఫీల్ అవ్వచ్చు, బట్ అంతా ఇది కాదు. కానీ మేము ఇచ్చే రిటర్న్స్ ట్రీట్మెంట్ కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి. ఓకే. ఇది ఒక ప్యాషన్తో డిజైన్ చేస్తుంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సపోజ్ ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ బట్ క్వాలిటీ బిజినెస్ అన్నమాట. ఓకే. నేను చేసేది ఇంతవరకు నేను ఎవరిని కొనమని అడగలేదు. అండ్ వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి తెలుసుకొని ప్రమోట్ చేశాను. సో ఇది కూడా అలాంటి స్పెషల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎక్కడైనా ల్యాండ్స్ కొంటున్నాం, అవి ఓపెన్గా ఉంటున్నాయి, ఫ్యూచర్ రిటర్న్స్ అమేజింగ్ వస్తాయి, తప్పులేదు. బట్ ఇది స్పాట్లో అప్రిషియేషన్ కనిపిస్తుంది అండ్ ఒక జాబ్ వస్తుంది, ఉండటానికి బాగుంటుంది. విల్లాస్ కాన్సెప్ట్, అది చుట్టూ విల్లాస్ కట్టాలని. ఇంకొకటి ఏంటంటే ఒక హాస్పిటల్ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఆర్గానిక్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. మాకున్న ల్యాండ్స్లో మేము చేస్తున్న వ్యవసాయ భూముల నుంచి ఆర్గానిక్ ఫుడ్ కూడా వస్తుంది. సో ఇది రియల్ ఎస్టేట్ అంటానికి లేదు, బట్ ఇన్వెస్ట్మెంట్ అమేజింగ్ రిటర్న్స్. ఓకే. అండ్ ఇంకొకటి శ్రీనివాస్ రెడ్డి గారు, మ్యామ్ చెప్పినట్లు ఇప్పుడు నేను చాలా వెంచర్స్ విన్నాను. అక్కడ కాంపౌండ్ వాల్ బాగుంది, డ్రైనింగ్ సిస్టమ్ బాగుంది, మంచి లైటింగ్ ఉంది, పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది అని చెప్తారు. బట్ ఎక్కడ వెంచర్లో హాస్పిటాలిటీ ఉంది, నియర్ బై మన వెంచర్లోనే మన హౌసెస్కి దగ్గరలో ఒక మంచి హాస్పిటల్ ఉంది అని ఎక్కడా వినలేదు. దట్టు మేడం చెప్తున్నట్టు ఆ హాస్పిటల్ అన్నిటిలో కూడా డాక్టర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఇట్స్ ఏ బిగ్ అప్రిసియేషన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ థింకింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, మీరే చెప్పాలి. మేడం, యాక్చువల్గా గ్లోబల్ హెల్త్ టూరిజం నేను మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద తీసుకొని మోడీ గారి పిలుపు ఏదైతే ఉందో అది, దానికి యాక్చువల్గా ఢిల్లీలో ఫార్మా బోర్డులో పనిచేశాను కాబట్టి నాకేదో ఈ బయట దేశాల వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పడే ఇబ్బందులు నేను చూస్తున్నాను, నేను పడే ఇబ్బందులు చూస్తున్నాను. ఒక మంచి హాస్పిటల్ కట్టేసి మంచి ప్రొవిజన్ చేయొచ్చు, మన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, మంచి పేరు వస్తుంది, దేశానికి డబ్బులు వస్తుంది, రెండూ వస్తున్నాయి. కాబట్టి ఒక హాస్పిటల్ కట్టి దాంట్లోనే ఒక 100 చేతులు కావాలి హాస్పిటల్ కట్టాలి అంటే. ఈ 100 చేతులు అయ్యో డాక్టర్స్ని తీసేసుకొని నియర్ అండ్ ఇయర్ తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి దాంట్లోనే ఈ హాస్పిటల్ చేసుకుంటే చుట్టూ ఒక ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే 10 years లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే ఆయనకి మెడికేషన్ ఉంటుంది కాబట్టి ఆ మెడికేషన్ ఇచ్చుకుంటే అంటే ఆ వ్యవస్థకు నేనే పెద్ద కొడుకును. అంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా నేనున్నాను ఇక్కడ అని చెప్పడం, నేనే సెక్యూరిటీగా, నీ ఇబ్బంది హెల్త్ అండ్ వెల్త్ చూసుకుంటూ. అక్కడే స్వయంభూ మైసిగన్ టెంపుల్ ఉంది. టెంపుల్ జస్ట్ 500 meters ఉంది, హిల్ పొజిషన్లో ఉంది. మా దాంట్లో గో కార్టింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, ఒక ఎకరన్నరలో శివాలయం టెంపుల్ ఉంటుంది, స్వయం బలిసిన టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ పంచభూతాలను నేనే అక్కడ ఇస్తున్నాను. ఎలా అంటే ఒక మంచి ఇల్లు ఇస్తున్నాను, ఉద్యోగం ఇస్తున్నాను, ఆరోగ్యం చూస్తున్నాను, దాంతోపాటు ఫుడ్ పెడుతున్నాను, మంచి అవేర్నెస్, మంచి వాతావరణం ఇస్తున్నాను. సో నేను రియల్ ఎస్టేట్ కింద చూడకుండా ఇది నేను వైద్యో నారాయణ హరి అన్నట్టుగా దాన్ని వైద్యం కిందనే చూస్తున్నాను. బయట విల్లాస్ ఉంటాయి, మీరు పోయి చూడండి, 2 బెంజి కార్లు ఉంటాయి, పిల్లలు అమెరికాలో అండమాన్లో ఉంటారు, ముసలిలో ఫుడ్ పెట్టి బయట నుంచి వెహికల్ వచ్చేదాకా ఇబ్బంది. నేనేమంటే అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నేనుంటా అక్కడ. జస్ట్ 2 బెల్లులు పెడతాను, తెల్ల బెల్లు కొడితే ఫుడ్ పంపిస్తారు, కూడా డాక్టర్ పంపిస్తారు, వెళ్ళి డాక్టర్ పంపిస్తాను సింపుల్గా. అంటే ఏదో ఒక మన రిసార్ట్స్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకుంటే సో కాల్ చేస్తే ఫుడ్ వస్తుంది, కాల్ చేస్తే ఎలాంటి సర్వీస్ అయినా వస్తుంది. ఇక్కడ కాలు చేయని కూడా ఓపిక లేకుంటే జల్లు పెట్టి బెల్తో అట్లా కొడితే కూడా నా వాళ్ళు రోజు చూస్తారు, అట్లా రోజు నేను చూస్తాను. ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడున్నా కానీ, ఫ్యామిలీస్ ఎక్కడున్నా కానీ అందరు నా దగ్గర ఉంటాయి. అందుకే నేనే పెద్ద కొడుకు నా ప్రాజెక్ట్ అని చెప్తాను. పెద్ద కొడుకు అని ఎందుకు అన్నారంటే, సో ఇన్ని కమర్షియల్ వేలో కాకుండా మీరు ఒక వ్యక్తిగా, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చూస్తుంటే చాలామంది పిల్లలేమో చాలా వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అయిపోతున్నారు, తల్లిదండ్రులు ఆర్ఫనేజ్లో ఉంటున్నారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు. పాపం ఈ పెద్ద వయసు అయిపోయిన తర్వాత మేము ఒక విల్లా ఇచ్చాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమైనా వసతి సౌకర్యాలు కావాలంటే పని వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి.
100%. ఆ టెనెంట్స్ అనే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు వాళ్ళతోనే ఉండరు. సో ఇలాంటి సర్వీసెస్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మీరు వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, సో పెద్దవాళ్ళకి పిల్లలు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ నీడ్స్ని దగ్గరగా తీసుకొస్తున్నారు. ఈ ఆలోచన నాకు కరోనా నుంచి కూడా వచ్చింది మేడం. సూపర్. కరోనా టైంలో మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక 8 మంది ఫ్యామిలీ చనిపోయినారు. వాళ్ళు ఇక్కడికి రాను కూడా చేత కాలేదు. ఆ కర్మకాండాలు మొత్తం నేనే చేశాను. రోజు 1000 మందికి ఫ్రీ ఫుడ్ పెట్టాను. ఐ గాట్ ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాక్సిమం నాకు సన్మానాలు చేశారు. ఫ్రీ మెడిసిన్ ప్రొక్యూర్ చేశాను, ఫ్రీ ఫుడ్ ప్రొక్యూర్ చేశాను. సూపర్ సూపర్. మంచి సర్వీస్ చేశాను మేడం. ఆ సర్వీస్ నుంచి వచ్చింది. ఇలాంటి ఒక హాస్పిటల్ పెడితే ఇలాంటి ప్రాబ్లం ఉండవు కదా, వాళ్ళ పిల్లలు వచ్చి రాకపోయినా నేనైతే ఇక్కడ ఉంటాను ఓకే అని ఒక కాన్సెప్ట్ వచ్చి ఈ హాస్పిటల్ డిజైన్ నేనే చేసుకున్నాను. ఆ హాస్పిటల్ నేమ్ ఏమనుకున్నారు మేడం? మిట్టా ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేడం మా కంపెనీ పేరు. ఓకే. మిట్టా హాస్పిటల్. మిట్టా హాస్పిటల్స్. మిట్టా హాస్పిటల్స్. ఒకవేళ సర్వీసెస్ ఉంటే ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ? హాస్పిటల్స్లో ప్రతి ఇష్యూకి కూడా సొల్యూషన్. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ నుంచి డాక్టర్స్ తెస్తున్నారు కాబట్టి. 100%. అంటే ఇందులో వచ్చే 100 మంది డాక్టర్స్ కూడా అందరి చేతులు కావాలి అని సార్ అడిగినట్టే అన్నిట్లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. PhD. మనది అంటే లైక్ ఏ పార్ట్నర్ లెక్క మనది అనుకునే స్థాయిలో ఉంటుంది, కానీ ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఇంకొకటి మెట్రో కనెక్టివిటీకి నియర్ ఉంటుంది ఈ హాస్పిటల్. ఓకే. డైరెక్ట్ మెట్రో దగ్గర నుంచి వచ్చేయచ్చు అనమాట. నియర్ బై ఎక్కడ మేడం? కర్తాల్ మేడం. ముచ్చర్ల మెట్రో స్టేషన్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. అది మన సైట్కు ఎక్కడైతే మగధా ప్రాజెక్ట్లో మనం హాస్పిటల్ కడుతున్నాం మిట్టా హాస్పిటల్స్కి, అది 3 కిలోమీటర్ దూరంలో ఉంది మేడం. నేను కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి అఫీషియల్ లెటర్ కూడా పెట్టున్నాను. సార్ మేము మెట్రోతో టైఅప్ అయి ఉన్నాము, మాకు మెట్రో అక్కడ దాకా వస్తే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద అమెరికాలో ఎక్కిన అండమాన్లో ఫ్లైట్ ఎక్కడ ఎక్కినా కానీ మీ హాస్పిటల్ ఎక్కడుంది, మాకు 2 వీలర్ కావాలి 4 వీలర్ కావాలి అడగకుండా డైరెక్ట్ బ్యాగ్ తీసుకొని హాస్పిటల్కి రావాలంటే మెట్రో స్టేషన్ మన దగ్గర ఉంటే వస్తారు సార్. సో కాబట్టి ఇది చేద్దామని చెప్పాను నేను. అది పరిశ్రమలో ఉంది మేడం. ప్రజెంట్ అయితే 3 కిలోమీటర్ దూరంలో మెట్రో ఉంది. సో అయితే మొత్తానికి ఇది 2 వేస్లో ఉపయోగపడుతుంది మ్యామ్. చాలా మందికి రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ధైర్యంగా కాలర్ ఎగరేసి మీరు ఇక్కడ ఒక మంచి ప్లాట్ తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. 100%. ఎందుకంటే ఇన్ని నీడ్స్ అనేది ఎక్కడ మొత్తం ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మరి ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ కనపడాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫెసిలిటీ ఫ్యూచర్ ని కూడా చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్. ఫ్యూచర్ సిటీకి వెరీ నియర్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. అండ్ ఇంకొకటి, ఇది రియల్ ఎస్టేట్ ప్రమోషనల్కే అని కాదు, ఇది ఒక ప్యాషన్తో చేస్తుంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ 100% అప్రిషియేషన్ రిటర్న్స్ అనేది ఆన్ ది స్పాట్ కనపడుతుంది. ఓకే. తర్వాత ఫ్యూచర్లో వస్తుంది ఎవరికైనా రిటర్న్స్, బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆన్ ది స్పాట్ కనపడుతుంది మనకి. ఒక జాబ్, ఫుడ్ అండ్ డెవలప్మెంట్స్ ఏదైనా సరే ఇందులో ఉన్న వాళ్ళందరూ ఆ వెంచర్లో పార్ట్నర్స్ లెక్క అనుకోవచ్చు. హ్యాపీగా ఎవరికి తెలిసింది వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు కదా, ఇంకా మంచిగా వస్తుంది. సార్ దట్టు మీరు ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు మీరు ఈ రియల్ ఎస్టేట్ అనేది మనం కొంచెం పక్కన పెట్టేద్దాం, సోషల్ సర్వీస్లో కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. సో మెట్రో స్టేషన్స్లో మీకంటూ ఒక హాస్పిటాలిటీ క్రియేట్ చేశారు యాక్చువల్లీ. అంటే బస్ స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లోనే ఒక హాస్పిటాలిటీ లేదు. అండ్ ఇట్స్ లైక్ వండర్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజలు చాలా అదృష్టం చేసుకుని ఉన్నారు. సో ఇది ఎలా స్టార్ట్ అయింది అసలు? ఏ మెట్రో స్టేషన్స్లో మీ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఉన్నాయి మేడం? ప్రజెంట్ మాది ఎల్బీ నగర్, మియాపూర్, రాయదుర్గ్, అమీర్పేట్ 4 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఫ్యూచర్లో ఉప్పల్లో పెట్టాలని ఆలోచనలను, హైదరాబాద్లో 5 అనుకునే ఆలోచనలు, మొత్తం ఇండియాలో 100 పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాను మేడం. ఏ సర్వీసెస్ ఉంటున్నాయి సార్ ఇక్కడ మెట్రో స్టేషన్స్లో? మేడం మాకు ఫార్మసీ ఉంది, డయాగ్నోస్టిక్స్, ఇన్నోవేషన్ ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి. అంతలోకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఇస్తే ఈవినింగ్ రేపు రిపోర్ట్ ఇస్తారు, మేము ½ అన్ అవర్ 1 అవర్లో యాక్యురేట్ రిపోర్ట్ ఇస్తాం. 97% యాక్యురేట్ రిపోర్ట్ ఇస్తాం. ఫిజియోథెరపీ ఉంది. డెంటల్ మా దగ్గర మొబైల్ కూడా ఉంది మేడం. మా దగ్గర డాక్టర్స్ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, ఆర్మీ మేజర్స్ ఉన్నారు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఆర్మీ నుంచి వచ్చాం కాబట్టి ఆర్మీ వాళ్ళందరూ మా దగ్గర ఉన్నారు. మంచి డాక్టర్స్ ఉన్నారు. ఫిజియోథెరపీ, డెంటల్, ఫార్మసీ, ఆన్లైన్, ఆఫ్లైన్ అందరూ డాక్టర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం. మా దగ్గర ఓపీ మాత్రమే ఉంది, ఐపీ ఒక్కటి లేదు. నాగలక్ష్మి మా రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు భూములకి చాలా వాల్యూ ఉందంటారు, కానీ ఇక్కడ కంటే దుబాయ్లో ఎక్కువగా వాల్యూ ఉండింది. అసలు ఎలా అంటే హాట్ కేక్స్ లాగా ప్లాట్స్ కొంటారు అని నేను వింటూ ఉన్నా. లేదా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే హైదరాబాద్ బెస్ట్ అండి. వరల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే దుబాయ్ బెస్ట్. ఎందుకంటే హైదరాబాద్ ఎవర్ గ్రీన్ గ్రోయింగ్ సిటీ అండి.
డైలీ 5,000 మంది ఇక్కడ బతకడానికి వస్తున్నారు. అవును. నెక్స్ట్ వచ్చేసి NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో మన హైదరాబాద్కి 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. వీటి వల్లే మనకి ఇప్పుడు వస్తున్న RRR, ఓకే. వీటి వల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అండ్ అసలు ఈ 2 ప్రాజెక్టులు ఇక్కడ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వాటర్ తక్కువ, ల్యాండ్ ఎక్కువ. అండ్ సెజ్ ల్యాండ్ తక్కువ, కొండలు గుట్టలు, స్ట్రాంగ్ ల్యాండ్ ఎక్కువ. దుబాయ్ ఎందుకు బెస్ట్ అంటే దుబాయ్లో ఆయిల్ తగ్గిపోయిందండి. ఇప్పుడు టూరిజం మీదే బతకాలి. అండ్ కంట్రీ క్లీన్ అండ్ గ్లీన్ సిటీ, అకౌంటబిలిటీ ఉంది. ఫస్ట్ అక్కడ ఎలక్షన్ లేదు, పొల్యూషన్ లేదు. ఆ మాట నేను చెప్పకూడదు, ఎందుకంటే నీడ్ ఉంటేనే రిలీజ్ చేస్తారండి. మనకి ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు అవసరం లేకుండా ఉన్నవే సేల్ అవ్వవు. ఓకే. బట్ నీడ్ ఉన్నది ఖచ్చితంగా అవుతుందండి. కేసినో అనేది లాంచ్ అవుతుందండి దుబాయ్లో, ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దానివల్ల డిమాండ్ పెరిగింది. అక్కడ మార్కెట్ ఏంటంటే షేర్ మార్కెట్ లెక్క, రిలీజ్ అయినప్పుడే మనం కొనగలం. తర్వాత కొనాలి అంటే రీసేల్వే తీసుకోవాలి, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఓకే. రిలీజ్ టైంలో అయితే ఫ్రెండ్లీ బడ్జెట్, రిటర్న్స్ అమేజింగ్ ఉంటాయండి. 8 to 15% రెంట్ వస్తుంది, కమర్షియల్ రెంట్ వస్తుంది. ఓకే. అండ్ ఫ్యామిలీ వీసా అయితే సిటీ అయితే సూపర్ మ్యామ్, చూడటానికి అమేజింగ్ ఉంటుంది. 650 ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. స్వామినారాయణ టెంపుల్ కట్టారు, అదైతే అసలు మార్వలస్, ఎక్సలెంట్. ఎన్ని చెప్పినా తక్కువే, చాలా చాలా బాగుంటుంది. దానివల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా అందరూ ఇంట్రెస్ట్ ఉన్నారనమాట. ఓకే, డన్. సో శ్రీనివాస్ గారు, ఫైనల్గా మన మగ్దా గురించి చెప్పాలంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటాలిటీ గురించి చెప్పాలన్నా, అండ్ మన ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్నటువంటి మన కర్తాల్లో ఉన్నటువంటి మన వెంచర్ గురించి చెప్పాలన్నా ఏం చెప్పేస్తారు? వెంచర్ కంటే నేను హాస్పిటల్ గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మా దగ్గర 1, 2, 3 ప్లాట్లో విల్లాస్ తీసుకున్నా కూడా హాస్పిటల్ అప్పుడు కాస్ట్లీ పెరుగుతుంది. అల్టిమేట్గా రేట్ అంటే ఎంత తగ్గించినా కూడా పక్క వాడు ఎక్కువని అనుకుంటారు. కొంతమంది వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్ బెడ్ వాళ్ళకి ఇది పడనప్పుడు ఏం చేస్తారంటే రిహాబ్ సెంటర్స్కి వెళ్తుంటారు. బెడ్ మీరే రిహాబ్ సెంటర్ టైప్లో ఒక విల్లాన కట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే కావాల్సిన రెవెన్యూ పెరుగుతుంది. ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తాయి, హ్యాపీగా రోజు డబ్బులు వస్తాయి, హ్యాపీగా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో చూస్తాం, ఎందుకంటే మా ఇన్నోవేషన్ అది. అతి తక్కువ ఖర్చుతో పేషెంట్ని బాగా చేసి ఇండియా మొత్తం చూపి తిరిగి వాడి దేశాన్ని పంపించే ఆలోచనతో ఉన్నాము. అంటే అలానే ఇక్కడ వాళ్ళకి లేదని కాదు, ఏదేమైనా అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని బాగా చేయాలని కాన్సెప్ట్ నాది. అందుకే ఈవెన్ మెట్రో స్టేషన్లో కూడా మేడం 150 రూపాయలు ఫీజు తీసుకొని 20 రకాల టెస్టులు చేస్తున్నాం. పారామీటర్స్ ఉంటాయి, అవి బయట చేయించుకుంటే మినిమం 5 నుంచి 6 వేల రూపాయలు అవుతాయి. బయట డాక్టర్ 500 నుంచి 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. నేను 150 రూపాయలు 7,000 రూపాయలు ఫ్రీగా చేస్తున్నాను, కానీ ఖచ్చితంగా చేసి పంపిస్తున్నాను. అట్లా ఇయర్లీ 1,999 ప్యాకేజ్ పెట్టాం. చేసినప్పుడు 100 పారామీటర్ చేస్తాం. 2 times ఇయర్లీ జనరల్ హెల్త్, వీఆర్ జనరల్ హెల్త్ ప్రొవైడర్. నారికోసం సెలైన్లు పెట్టడమో లేకుంటే బిల్లులు వేసుకోవడం ఏమి ఉండదు. కార్డు తీసుకున్నావా ఇయర్లీ 2 times 2 సార్లు 100 టెస్టులు చేస్తాం. 10 రూపాయలు టెస్ట్ పడుతుంది. నీకు ఇది ఉంది, ఇది బాగోలేదు, మీ డాక్టర్కి వెళ్ళు. లేదు సార్ మా డాక్టర్ లేరు, మీరే చేయండి అంటే అప్పుడు నాకు తెలిసిన ఏదో హాస్పిటల్కి తక్కువ తీసుకోండి, ఇది చేయండి, చేపిస్తున్నాం. సో అంత సర్వీస్ చేస్తున్నాం మేడం. మెట్రోలో మాకు బాగా అనిపిస్తుంది. ఓకే. ఇంకోటి, ఏజ్డ్ పీపుల్స్ వస్తారు, మెట్రో ఎక్కుతారు, వాళ్ళ ఆధార్ కార్డు ఉండదు, టయానికి డబ్బులు ఉండవు, మెట్రో టికెట్ తీసుకుని ఎక్కుంటారు, ఎస్కలేటర్కి కింద పడతారు, తలకాయ పోతుంది, హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తున్నాయి. ఎస్, వాళ్ళకి నిజంగా డబ్బులు కూడా ఉండవు. వాళ్ళందరికీ మేడం రియాలిటీ షోలో బాగా చేసి పంపిస్తున్నాను. ఓకే. నాకు ఏ రూపాయి ఎవరు బట్టి చేసి పంపిస్తున్నాను. అదైతే హార్ట్ఫుల్గా నేను హ్యాపీగా చెప్తున్నాను మేడం. అండ్ నాగలక్ష్మి మ్యామ్, ఫైనల్గా సో మన శ్రీనివాస్ గారితో మీ కొలాబరేషన్ కావచ్చు, అంటే ఇది కమర్షియల్ వేలో కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేశారు. అండ్ మీకంటూ ఒక రికార్డ్ ఉంది, మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎందుకు కొలాబరేట్ అవుతున్నారంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్ నచ్చి మీరు ఒక అడుగు ముందుకేశారు. సో ఈ ప్రయాణం గురించి మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలంటే నాగలక్ష్మి గారు ఏం చెప్తారు? పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో మీరు పార్ట్నర్ అవ్వాలంటే అవ్వలేరు. చిన్న బడ్జెట్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పార్ట్నర్ అయినట్టు మీరు ఆ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు సార్ చెప్పినట్లు మీరు ఒక విల్లా తీసేసుకుని ఎలా ఇవ్వచ్చో చెప్పారు కదా, అట్లనే కమర్షియల్ రిటర్న్స్తో పాటు సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ మనకున్న ప్యాషన్ని కూడా మనం ఇది చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఒక ల్యాండే అప్రిషియేషన్ బాగా వస్తుంది అంటే ఆ ల్యాండ్లో ఇలాంటి హాస్పిటల్, సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్ డిజైనింగ్ జరుగుతూ ఉందంటే ఇంకా వాళ్ళందరూ
ఎంత హ్యాపీ రిటర్న్స్ ఫీల్ అవ్వచ్చు. ప్రీవియస్ మన గచ్చిబౌలిలో కొనలేదు, మాదాపూర్లో కొనలేదు, హైటెక్ సిటీలో కొనలేదు అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ అప్రిషియేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంటుంది మేడం అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక పర్ సపోజ్ ఫిగర్ 200 స్క్వేర్ యార్డ్స్ మినిమం పెట్టండి, 40 lakhs యావరేజ్ అనుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. అందులో మీరు బిల్లా కావాలి అనుకున్నప్పుడు డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్ పేమెంట్ కట్టక్కర్లేదు. హ్యాపీగా లోన్ అప్రూవల్స్ ఉన్నాయి. అండ్ డిటిసిపి అప్రూవల్, రేరా అప్రూవ్డ్, అన్నీ జెన్యూన్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండా నేను ఏ ప్రాజెక్టు ప్రమోట్ చేయను. ఓకే. నెక్స్ట్ సర్వీస్ వాళ్ళకి 100% ఇస్తాము. నాగలక్ష్మి గారు అంటేనే ఒక ఐఎస్ఓ అంటున్నారండి బయట. మీరు ఇంకా అలా డాక్యుమెంట్ తెలియకుండా ఎందుకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు? జెన్యూన్ ప్రాజెక్టులు మాత్రమే ప్రమోట్ చేస్తాము. వాటిలో కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను కొలాబరేట్ అయ్యాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే కమర్షియల్ వేలో కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒక మంచి ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. సో మీ నుంచి ఇంకా చాలా మంచి ఐడియాస్తో మీరు ఎలా ముందుకు వచ్చారో రియల్టర్లు అందరూ కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భూమిని కొనండి అని ప్రమోట్ చేయకుండా భూమిని కొనే విధంగా కస్టమర్లు ట్రస్ట్తో, మేడం ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పారు, ట్రస్ట్ ఉంటేనే నేను ముందుకెళ్తా. సో ఇదే ట్రస్ట్ని బిల్డ్ చేసుకుని మీ సంస్థతో పాటు మీరు కూడా ఒక మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసుకుని ప్రజల ఆదర అభిమానాలను సొంతం చేసుకోవాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నవేడేస్. అది జనరేషన్స్తో సంబంధం లేదు. మనం పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు, మనతోనే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, కమర్షియల్తో పాటు ఒక మంచి కాస్ట్తో ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అస్సలు మిస్ కాకండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఖర్తాల్ అనేది మనందరికీ దగ్గరలో బాగా తెలిసినటువంటి ప్లేస్. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే సో నాగలక్ష్మి గారు అలాగే శ్రీనివాస్ గారు టచ్లోకి వస్తారు. మీ క్వశ్చన్స్ ఏదన్నా కూడా ఓపెన్గా అడగచ్చు. మీకు నచ్చితేనే అక్కడ ప్లాట్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం హాస్పిటాలిటీ గురించి కూడా మీకు నచ్చితే దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కూడా టీం వాళ్ళతో మాట్లాడచ్చు. సో ఇది వాటి స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.